అది గృహ కూడికైనా, అది పెండ్లి వివాహమైనా, చివరికి అది ఒక అంతిమ యాత్ర అయినా, చావు కార్యక్రమమైనా సరే ఏముండాలి అక్కడ? చావా నోరు తెరిసి గట్టిగా ఏటయ్యా చనిపోయిన ఇంటి దగ్గర కూడా స్తోత్రాలా? యెహోవా ఇచ్చాను, యెహోవా తీసుకొని తర్వాత ఆయనకు స్తుతి కలుగునుగాక అని అన్నాడే. దేనికి స్తుతి? తీసుకున్నందుకు స్తుతి కాదు, ఇంతకాలం నువ్వు బ్రతికించినందుకు నీకు స్తుతి నాయన. చెప్పండి మంచిగా హల్లెలూయా. ఇంతకాలం ఈ ఆయుష్నిచ్చినందుకు స్తోత్రాలు నాయన. ఒక కుటుంబీకుడిగా నువ్వు చేసినందుకు స్తోత్రాలయ్యా. ఒక సంతాన ప్రాప్తినిచ్చినందుకు నీకు స్తోత్రాలయ్యా. చెప్పాలి, మంచిగా చెప్పాలి. అనేకులకు ఒక స్ఫూర్తికి కుమారుని నిలబెట్టేందుకు స్తోత్రాలయ్యా. అవును ప్రభా, వీరి కుటుంబాన్ని మీరు దీవించినందుకు. ఎక్కడ ఉన్నా ఏముండాలంటే మన నోట ఎల్లప్పుడూ స్తుతులు. మీకు అర్థం కావట్లేదు నేను చెప్పే ఇది. మీరు చేసి చూడండి, యథార్థంగా చెబుతున్నాను. మీ కుటుంబాలు పచ్చని తోట వలె దీవించబడుతుంది. నేను చెప్పింది పచ్చని మొక్క వలె కాదు, పదమును కూడా గుర్తుపెట్టుకోవాలి. పచ్చని మొక్కలాగా కాదు, మీ కుటుంబాలు పచ్చని తోట వలె దీవించబడుతుంది యేసు నామమున. యేసు స్తోత్రాలు చెప్పండి.